మా పిల్లలు ఎప్పటి నుంచో కొమ్ము శనగలతో ఫ్రై చేయమని చెప్పి అడుగుతున్నారండి. మొన్న శ్రావణ శుక్రవారంకి అయితే శనగలు అయితే చాలా వచ్చాయి. ఇంకా ఆ శనగలు అయితే నేను అలా పక్కన పెట్టేశాను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల. ఇంకా ఈ రోజు అయితే ఫ్రై చేద్దాం కదా అని చూసేసరికి మొత్తం మొలకలు అయితే వచ్చేసాయండి. నిజంగా మొలకలతో తింటేనే చాలా మంచిది అంటారు. 3-4 డేస్ అయిపోయింది కదా, ఫ్రిడ్జ్ లో ఉన్నా కూడా మొలకలు అయితే వచ్చేసాయి. మరి మీకు కొమ్ము శనగలతో ఫ్రై ఇష్టమా, కర్రీ ఇష్టమా, కామెంట్ అయితే చేయండి. ముందుగా శనగలను అయితే శుభ్రంగా చేసుకొని కుక్కర్ లో పెట్టి ఉప్పు వేసుకొని దాంట్లో ఒక 3-4 విజల్ వచ్చేటట్టు అయితే ఉడికించుకోవాలండి. మరి ఎక్కువ విజల్ వచ్చి ఉడికించుకుంటే మెత్తగా అయిపోతాయి. కొద్దిగా మనం ఇలా మెదిపేటప్పుడు కొద్దిగా ముక్కలు అయ్యేటట్టు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికించనలు తీసి పక్కన పెట్టుకొని అవి చల్లగా అయ్యాక ఇప్పుడు ఒక ప్యాన్ లో కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో శనగపప్పు, అలాగే తొక్కుమినపప్పు, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లో చిటికెడ పసుపు వేసి అది కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లో ముందుగా బాయిల్ చేసుకుని శనగలు అయితే వేసి బాగా కలుపుకోవాలండి. మనం సాల్ట్ చూసుకొని ఒకవేళ సరిపోతే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అంతేనండి, సింపుల్ గా శనగల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.